యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన విశ్వాస సంబంధమైంది. ప్రార్థించడం అనేది మన జీవితంలో ఎప్పుడైతే మనం కనపరుస్తామో మన ఆత్మీయ జీవితము బలంగా ఉన్నతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రార్థన మన జీవితంలో ఎంతో కీలకమైంది. ఎందుకంటే దేవునితో గల మన బాంధవ్యాన్ని, మన విశ్వాసమును ప్రార్థన బలపరుస్తుంది. ప్రార్థించటం అంటే దేవుడితో మాట్లాడటం మాత్రమే కాదు, దేవుడు మన జీవితంలో ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాడో అలాంటి జీవితాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడి జరిగించేదే ప్రార్థన. ప్రార్థన మనం ఎప్పుడైతే మన జీవితంలో ప్రాముఖ్యమైనదిగా ఎంచుకొని ఒక అలవాటుగా ప్రార్థిస్తూ ఉంటామో దాన్ని బట్టియే మన జీవితము బలంగా ఉంటుంది. నీ జీవితంలో ఏ లోపమైనా ఏ బలహీనత అయినా ప్రార్థన లోపమే. ప్రార్థించకపోవటం వల్లే మనము ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం. ప్రార్థించకపోవటం వల్లే మన లోపాలు మనం దిద్దుకోలేకపోతున్నాం, మారు మనసు పొందలేకపోతున్నాం. కాబట్టి ప్రార్థన మన జీవితమై ఉండాలి. ప్రార్థన దేవునితో కూడినటువంటి జీవితము, దేవుని సన్నిధిలో జీవించేటువంటి జీవితము. ప్రార్థనకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మన యొక్క జీవితము ఉన్నతంగా బలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ప్రార్థన యొక్క గొప్పతనం తెలిసి కూడా చాలామంది ప్రార్థించరు. ఎందుకంటే వారు తమ లోపాలని దిద్దుకోవడానికి ఇష్టపడరు. వారు ఆత్మీయంగా ఎదగాలనేటువంటి ఆలోచన, ఆసక్తి వాళ్ళు కొనసాగదు. అందువల్ల వాళ్ళు ప్రార్థించరు. ఒకవేళ ప్రార్థించినా కానీ వేషధారణతో కూడినటువంటి ప్రార్థనే చేస్తారు. వాళ్ళు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థించరు. ప్రార్థన అంటే దేవుని వైపు చూడటం, దేవుని సన్నిధిలో ఆయన్ని మన వైపు చూసేలాగా, మన జీవితంలో ఉన్నటువంటి లోపాలు దిద్దుకునేలాగా మనం దేవుని వైపు ప్రార్థించటం. ప్రార్థించటం అనేది మన యొక్క విధేయత ఉండాలి. ప్రార్థించే వరకు ఎక్కువ మంది తమ జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు చేయలేరు. చాలామంది అనుకుంటారు, మా జీవితంలో మేము అనుకుని జరగలేకపోతున్నాయి, మేము అనుకుని చేయలేకపోతున్నాము అంటే కారణం ఏంటంటే, ఒకటి మీ దురాశలు కావచ్చు, రెండు మీరు సొంత నిర్ణయాలతో కూడినటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్న వారై ఉండొచ్చు, అది చెడు వైపు వెళ్ళేటువంటి మార్గమై ఉండొచ్చు. అలాంటి వాటి విషయంలో దేవుడు ఎప్పుడు కూడా సహకరించడు, ఎప్పుడు కూడా ఆయన మీకు తోడుగా ఉండడు. ఎప్పుడైతే మనము దేవుని గుణాలు పెంచుకోవడానికి, విశ్వాసవంతమైనటువంటి జీవితానికి అనుగుణంగా మనము ప్రార్థిస్తామో అప్పుడు మాత్రమే దేవుడు మనకు తోడై ఉండి మనకి సహకారిగా నిలుస్తాడు. అందువల్ల ప్రార్థించేంత వరకు కూడా చాలామందికి తన యొక్క గొప్పతనము, తన యొక్క ఉన్నతమైనటువంటి శక్తి తెలియదు. అందువలన మనం ప్రార్థించాలి. ప్రార్థన అనేది మన జీవితంలో చాలా అవసరం. ప్రార్థించకపోతే మనం నష్టపోతాం, మనం ఆత్మీయంగా నష్టపోతాం. కాబట్టి దేవుని ప్రార్థన చేయటం నేర్చుకుందాం. దేవుని వైపు చూస్తూ మన జీవితాన్ని కొనసాగిద్దాం.